హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి 46 క్వశ్చన్ చూసుకుందాం. ఒక వినియోగ వస్తువు యొక్క పెట్టెలు 5 డజన్లకు ఆర్డర్ ఇస్తే చిల్లర దుకాణదారునికి అదనంగా 1 డజను ఉచితంగా వస్తాయి. దీనివల్ల అతనికి వచ్చే డిస్కౌంట్ శాతం అనేసి అన్నారు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే, ఒక వినియోగ వస్తువు యొక్క పెట్టెలు 5 డజన్లకు ఆర్డర్ ఇస్తే చిల్లర దుకాణదారునికి అదనంగా 1 డజన్ ఉచితంగా వస్తాయి. కాబట్టి అతను ఆర్డర్ ఇచ్చిందని 5 డజన్లు ఆర్డర్ ఇస్తే చిల్లర దుకాణదారునికి అదనంగా 1 డజను ఉచితంగా వస్తాయంట. ఎన్ని వస్తాయి? 1 డజను ఉచితంగా వస్తాయి. అంటే టోటల్ గా ఎన్ని? 6. దీనివల్ల అతనికి వచ్చే డిస్కౌంట్ శాతము అనేసి అన్నారు. అంటే వినియోగదారునికి అతనికి వచ్చే డిస్కౌంట్ శాతము అంటే ఎంత? అతనికి అదనంగా వచ్చేది ఎన్ని? అతను ఆర్డర్ ఇచ్చిందేమో 5 డజన్లు, అతనికి అదనంగా వచ్చేది 1 డజను. అంటే టోటల్ గా వచ్చేసి ఎన్ని? 6. 6 డజన్లు అనేవి అతనికి వస్తాయి. అంటే ఇక్కడ అతనికి వచ్చే డిస్కౌంట్ శాతము అంటే ఎన్ని వస్తున్నాయి? 1. మొత్తం ఎన్ని? 6. శాతం అనేసి డిస్కౌంట్ శాతం అడిగారు కాబట్టి ఇంటూ 100 వేయాలి. 2 ఏకం దీంట్లో 3 టైమ్స్ పోతుంది, దీంట్లో 50 టైమ్స్. 50/3 వాల్యూ వచ్చేసి 50/3 అంటే 16. 2/3%. డిస్కౌంట్ శాతం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? డిస్కౌంట్ శాతం ఆన్సర్ వచ్చేసి 16. 2/3%. ఒకసారి చూసుకున్నట్లయితే ప్రాబ్లం, అతను ఆర్డర్ ఇచ్చింది 5 డజన్లు, అతనికి ఎక్స్ట్రా వచ్చేది 1 డజన్ ఉచితంగా వస్తుంది కాబట్టి 6. అతనికి వచ్చే డిస్కౌంట్ శాతం అనేసి అన్నాడు కాబట్టి అతనికి వచ్చేది ఎక్స్ట్రా వచ్చేది 1 డజను బై అతనికి మొత్తం ఎన్ని ఆర్డర్ ఇచ్చింది? 5 ప్లస్ చిల్లర దుకాణదారునికి అతనికి వచ్చేది 1, మొత్తం కలిపి 6. 1/6 ఇంటూ డిస్కౌంట్ శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100 వేసుకొని ఈ వాల్యూని చేయాలి. అప్పుడు 50/3 అంటే వాల్యూ ఎంత వచ్చింది? 16. 2/3% వాల్యూ వచ్చింది. క్వశ్చన్ చూసుకున్నాం. 16,800 రూపాయలకు 18 మంచాలు అమ్మితే ఒకటికి 3 మంచాల కొన్న ఖరీదు లాభం వచ్చింది. మంచం సిపి వాల్యూ అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే, 16,800 రూపాయలకు ఎన్ని మంచాలు అమ్మారు? 18 మంచాలు అనేవి అమ్మారు. ఒకటికి 3 మంచాల కొన్న ఖరీదు అనేది లాభంగా వచ్చింది. మంచం యొక్క సిపి వాల్యూ అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే, ఇక్కడ ఎస్పి వాల్యూ ఎంత? ఎస్పి వాల్యూ వచ్చేసి 18 మంచాలు అమ్మితే. 18 మంచాలు అమ్మితే ఎస్పి వాల్యూ అంటే అమ్మిన వేల వచ్చేసి ఎస్పి వాల్యూ వచ్చేసి ఎంత? 18 మంచాలు. 18 మంచాలు అమ్మారు. ఎన్ని రూపాయలకి? 16,800 రూపాయలకి 18 మంచాలు అమ్మారు. ఒకటికి 3 మంచాల కొన్న ఖరీదు లాభం వచ్చింది. ఎన్ని మంచాల కొన్న ఖరీదు లాభం వచ్చింది? లాభం వచ్చేసి 3 మంచాల కొన్న ఖరీదు లాభం వచ్చింది. అప్పుడు టోటల్ గా
కొన్న ఖరీదు ఎంత అవుతుంది? సిపి వాల్యూ ఎంత అవుతుంది అంటే కొన్న ఖరీదు సిపి వాల్యూ వచ్చేసి ఇక్కడ 18 మంచాలు ప్లస్ 3 మంచాలు టోటల్ గా వచ్చేసి 21 మంచాలు కొన్న ఖరీదు. 21 మంచాలు ఎంతకి కొన్నారు? 21 మంచాలు ఎంతకి కొన్నారు? 21 మంచాల కొన్న ఖరీదు ఎంత? 16,800 రూపాయలు. 16,800 రూపాయలకి కొన్నారు. అయితే ఒక మంచం కొన్న ఖరీదు ఎంత? అప్పుడు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే 1 × 16,800 రూపాయలు బై 21. దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్ పోతుంది. అంటే ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది? సిపి వాల్యూ వచ్చేసి CP value is equal 800 rupees. ప్రాబ్లం చూసుకున్నాం. 12 నోట్బుక్స్ ని అమ్మితే వర్తకుడికి 4 నోట్బుక్స్ ఎస్పీ లాభం వచ్చింది. లాభ శాతం అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ 12 నోట్బుక్స్ అమ్మితే అనేసి అన్నాడు కాబట్టి అమ్మిన వేళ వచ్చేసి ఎంత? అమ్మిన వేళని మనం దేంతో చూపిస్తాం? ఎస్పీ వాల్యూతో. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 రూపీస్. అయితే అతనికి 4 నోట్బుక్స్ ఎస్పీ లాభం వచ్చింది అనేసి అన్నాడు. ప్రాఫిట్ లాభం వచ్చేసి లాభం అంటే ప్రాఫిట్ వాల్యూ ఎంత? లాభం వచ్చేసి 4 రూపీస్. ఇప్పుడు కొన్న వేళ ఎంత అవుతుంది? కొన్న వేళ సిపి వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? సిపి వాల్యూ వచ్చేసి ఎస్పీ మైనస్ ప్రాఫిట్ చేసినట్లయితే మనకి సిపి వాల్యూ అనేది వస్తుంది. ఎస్పీలో నుంచి అమ్మిన వేళలో నుంచి లాభంని తీసివేస్తే మనకి కొన్న వేళ అనేది వస్తుంది. ఎస్పీ మైనస్ ప్రాఫిట్. ఎస్పీలో నుంచి ప్రాఫిట్ తీసేసినట్లయితే లాభం తీసివేసినట్లయితే మనకి సిపి వాల్యూ అనేది వస్తుంది. అంటే 12 - 4 వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? మనకి 8 వస్తుంది. వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది? 8. అయితే లాభ శాతం ఎంత అనేసి అన్నాడు. లాభ శాతానికి ఫార్ములా ఏంటి? లాభ శాతం ఫార్ములా ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న వేళ ఇంటూ 100. లాభము బై కొన్న వేళ ఇంటూ 100 ఈక్వల్ టు ఇప్పుడు లాభము ఎంత? ఇక్కడ మనకి లాభము 4, కొన్న వేళ 8 ఇంటూ 100. ఈ వాల్యూ చేసినట్లయితే 2 దీంట్లో 2 సార్లు పోతుంది, దీంట్లో 4 సార్లు పోతుంది. 2 దీంట్లో ఎన్ని సార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 దీంట్లో 50 సార్లు పోతుంది. లాభ శాతం వచ్చేసి ఎంత వచ్చింది మనకి? 50. లాభ శాతం వచ్చేసి ఎంత? ఆన్సర్ వచ్చేసి మనకి 50 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మనకి 50 వస్తుంది. నైన్త్ ప్రాబ్లం చూసుకున్నా.
720 రూపాయలకు 17 బంతులను అమ్మగా 5 బంతుల కొన్న ఖరీదు సమానంగా నష్టం కలిగింది. బంతి సిపి వాల్యూ అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే 720 రూపాయలకి ఎన్ని బంతులని అమ్మారు? 17 బంతులని అమ్మగా అనేసి అన్నాడు కాబట్టి ఎస్పి వాల్యూ అమ్మిన వేళ ఎంత అవుతుంది? అమ్మిన వేళ ఎస్పి ఈక్వల్ ఎంత అవుతుంది? 17. కొన్న ఖరీదుకి సమానంగా నష్టం కలిగింది. 5 బంతుల కొన్న ఖరీదుకు సమానంగా నష్టం కలిగింది. లాస్ ఎంత వచ్చింది? లాస్ వచ్చేసి 5 బాల్స్ కొన్న ఖరీదుకి సమానంగా నష్టం కలిగింది. బంతి సిపి వాల్యూ అనేసి అడుగుతున్నారు. ఇక్కడ 17 బంతులను ఎన్ని రూపీస్కి అమ్మగా 720 రూపాయలకి 17 బంతులని అమ్మారు. అయితే 5 బంతుల కొన్న ఖరీదుకి సమానంగా నష్టం కలిగింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకి 17లో నుంచి 5 తీసేసినట్లయితే ఎంత? 12. అప్పుడు సిపి వాల్యూ ఏమవుతుంది? 12 బంతుల సిపి వాల్యూ వచ్చేసి ఎంత? 720 రూపాయలు. 12 బంతుల కొన్న ఖరీదు 17 బంతుల అమ్మిన ఖరీదుకి సమానం అవుతుంది. 12 బంతుల సిపి ఈక్వల్ 720 రూపాయలు అవుతుంది. అప్పుడు ఒక బాల్ కాస్ట్ ప్రైస్. అప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1 × 720/12. 12 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది, అంటే 60. ఆన్సర్ వచ్చేసి మనకి సిపి వాల్యూ వచ్చేసి ఎన్ని రూపీస్ వచ్చింది? 60 రూపాయలు. ఆన్సర్ వచ్చేసి మనకి 60 రూపాయలు. ప్రాబ్లం చూసుకున్నాం. ఒక వ్యాపారి 36 ఆరెంజెస్ ని అమ్మి 4 ఆరెంజెస్ అమ్మకం విలువని నష్టపోయాడు. నష్ట శాతము అనేసి అడుగుతున్నారు. ఇక్కడ 30 ఆరెంజెస్ ని అమ్మి 4 ఆరెంజెస్ అమ్మకం విలువని నష్టపోయాడు. నష్ట శాతం అనేసి అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఎస్పి వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ అమ్మిన వేళ వచ్చేసి 36. అమ్మిన వేళ ఎస్పి వాల్యూ వచ్చేసి 36 ఆరెంజెస్. 36 ఆరెంజెస్ అమ్మిన వేళ. తర్వాత 36 ఆరెంజెస్ ని అమ్మి అతను ఏం చేశాడు? 4 ఆరెంజెస్ అమ్మకం విలువని నష్టపోయాడు. అతను లాస్ ఎంత? లాస్ వచ్చేసి 4 ఆరెంజెస్ అమ్మకం విలువని నష్టపోయాడు. 4 ఆరెంజెస్ అమ్మకం విలువని నష్టపోయాడు. అమ్మకం విలువని నష్టపోయాడు కాబట్టి ఇప్పుడు టోటల్ గా అమ్మిన వేళ ఎంత వస్తుంది? ఈ 4 ఆరెంజెస్ ఇంకా ఇక్కడ 36 ఆరెంజెస్. టోటల్ గా ఎస్పి వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది? 36 + 4 ఈక్వల్ టు 40 ఆరెంజెస్. 40 ఆరెంజెస్ అమ్మిన విలువ వస్తుంది. 40 ఆరెంజెస్ కి 100% అయితే ఇక్కడ నష్టపోయాడు. నష్ట శాతం అడుగుతున్నారు. నష్టపోయింది ఎంత? 4 ఆరెంజెస్. 4 ఆరెంజెస్ కి ఎంత? 4 × 100/40 వాల్యూ చేసినట్లయితే 4 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్. దీంట్లో 10 టైమ్స్. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 10%. ఆన్సర్ వచ్చేసి మనకి 10.
నష్ట శాతము వచ్చేసి 10%. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.